టికెట్ కేటాయించాలి. ఇక్కడ మునుగోడులో 74% మునుగోడులో బీసీ సంఖ్య ఉంది. ఇక్కడ వీరందరూ కూడా బీసీలు అత్యధిక శాతంగా ఉన్నారు. వీరికి ప్రధానమైన 3 పార్టీల నుంచి టికెట్ ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరిగింది. అన్ని పార్టీలకు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు పెడచేరున పెట్టేసి అన్ని పార్టీలు ప్రధాన పార్టీలు కూడా ఈరోజు ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడం అది కరెక్ట్ కాదని చెప్పేసి ఏదైతే వీరందరూ కూడా బీఫామ్ తీసుకొని వీళ్ళ అధికారం ఎవరైతే గెలిచినా కూడా రేపు వీళ్ళ అధికారం ఎక్కడ కేంద్రీకృతమైతే అంటే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ దగ్గర, బీజేపీ ఢిల్లీలో, ఇట్లా కాంగ్రెస్ని ఢిల్లీలో, ఇట్లా ఎవరు ఇక్కడ గెలిచినా కూడా వీళ్ళ అధికారం అంతా కేంద్రీకృతమయ్యేదంతా కూడా ఎక్కడో ఒక చోట కేంద్రీకృతమవుతుంది. కానీ మనం టీవీ కంట్రోల్ చేయాలంటే ఒక రిమోట్ కావాలి, ఒక ఏసీ కంట్రోల్ చేయాలంటే ఒక రిమోట్ కావాలి. ఏది కంట్రోల్ చేయాలన్నా రిమోట్ చిన్నగా ఉంటుంది. కాబట్టి కంటే సాయన్న ఎంత చిన్నగా ఉన్నాడని కాదు, గజ్వేల్లో కేసీఆర్కే ముచ్చెమటలు పట్టించి మూడవ స్థానాన్ని తీసుకొచ్చిన ఘనత కలిగిన బలహీన వర్గాల నాయకుడు. ఈరోజు నేను ఎవరైతే 47 మంది క్యాండిడేట్లు వేశారో అన్నీ కూడా పార్టీల పరంగా ఉన్నారు. ఆ పార్టీలే కాకుండా ఇతర అభ్యర్థులు కూడా నిలబడ్డారు చాలామంది. కానీ అంత దమ్మున్న నాయకుడు ఎవడు కూడా కనిపించలేదు. కాబట్టి కంటే సాయన్న ముందడు వెళ్తున్నాడు. వాళ్ళతో పాటు ఈరోజు 5500 మంది పైచిలుకుగా కళాకారులంతా కూడా ఈరోజు రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్కొంది. వీడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది కళాకారుల గురించి కూడా ఈ పోరాటం చేయాలన్న ఒక ఆశ మాకు కూడా కలిగింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన కళాకారులు ఈరోజు వాళ్ళు తెలంగాణ ఉద్యమం తెలంగాణ తీసుకొచ్చిన వీళ్ళ బతుకులు మారుతాయి అనుకుంటే వీళ్ళ బతుకులన్నీ కూడా రోడ్డు మీద ఆట పాటలతోటి చెమట చుక్కలతోటి ఇక్కడ రోడ్డు మీద వీళ్ళ బతుకులు కూడా ఆగమైపోతున్నాయి. కాబట్టి కళాకారులకు కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. అలాగే ఈరోజు గొల్ల కుర్మలకు ఏదైతే 1,43,000 ఏదైతే రూపాయలు వేసుకుంటా వాళ్ళను ఓట్ల ప్రలోభాలకు గురి చేస్తున్నారో నేను గొల్ల కుర్మలకు కానీ, బీసీ సంఘాలకు కానీ, గౌడ సంఘాలకు కానీ, యాదవ్ ముద్రాజ్ అన్ని సామాజిక సంఘాలకు కానీ ఒకటే చెప్తారా, ఏదైతే హుజూరాబాద్లో దళిత బంధు అని ఏదైతే పెట్టారో ఇక్కడ బీసీ బంధు కూడా ప్రకటన చేయాలి. బీసీ బంధు ఎందుకంటే 74% ఉన్న ఇక్కడ బీసీలకు కూడా బీసీ బంధు ప్రకటన చేయాలి. అలాగే కళాకారులకు కళాబంధు అని కూడా ప్రకటన చేయాలి. వీళ్ళందరూ కూడా బర్రెలు దాదుకుంటే కాదు, వాళ్ళ పిల్లలు ఆర్థికంగా బాగుపడాలంటే వీళ్ళకు లోన్ల రూపాయలు 10 లక్షల రూపాయలు వస్తే వీళ్ళు ఆర్థికంగా ఏదైనా షాపు కానీ ఏదైనా పెట్టుకొని వీళ్ళందరూ కూడా బాగుపడతారు. కాబట్టి వాళ్ళందరి కోసం ఈ పోరాటం చేస్తున్నాం. వాళ్ళందరి కోసం కూడా కేసీఆర్ గారు తక్షణం వీరికి బీసీ బంధు కూడా ఏర్పాటు చేయాలి. అలాగే కళాకారులకు కళాబంధు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కంటే సాయన్నకు రిమోట్ గుర్తుకు ఖచ్చితంగా ఆయనకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అన్న వెంటనే ఉంటాం, ఖచ్చితంగా గెలిపించుకుంటాం. అయితే అన్ని కులాల వారు అంటే బీసీలో ఉన్న కులాల వారు మీరు ఏ విధంగా ఐక్యం చేసి కంటే సాయన్న గారిని విజయానికి పాటుపడదాం? ఇక బీసీ కులాలలో ఐక్యవేదం ఉందంటే మన 5 చేతులే 5 ఏళ్ళు ఒక దగ్గర ఉండవు. మన ఇంట్లోనే అన్న ఒక పార్టీలో, తమ్ముడు ఒక పార్టీలో ఉంటారు. కానీ మనం ఎవరిని కూడా నిరుత్సాహపడకుండా అందరినీ కూడా ఐకమత్యంతో మా శ్రాయశక్తులా తీసుకెళ్తాం. కంటే సాయన్నని గెలిపించుకుంటాం.